అందరికీ నమస్కారం. గత 4 రోజులుగా ఎక్కడ చూసినా సరే ప్రశ్న రావణ్ ఈ పేరు అయితే బాగా వినపడుతుంది. ప్రశ్న రావణ్ ఎవరు? అతన్ని ఎందుకు అరెస్ట్ చేశారు? ఇక్కడ మనం తెలుసుకుందాం పూర్తిగా. ఈ ప్రశ్న రావణ్ అసలు పేరు బత్సలకూర జోసెఫ్. ఇంటర్వ్యూల్లో నేను కమ్మ అని చెప్పుకుంటా ఉంటారు, కానీ ఇతనికి కమ్మ కులానికి ఎలాంటి సంబంధం లేదు. అతని తండ్రి పేరు చిన్న డానియేల్, బచ్చలకూర చిన్న డానియేల్. ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. ఈ వ్యక్తిని అడ్డం పెట్టుకొని కులాల మధ్య గొడవను సృష్టించే విధంగా, అంటే కాపుల్ని తిడుతున్నాడు కమ్మ వ్యక్తి అనే అపోహలు సృష్టించే విధంగా వైసీపీ నాయకులు వేసిన స్కెచ్లో భాగంగా ఒక పావులాగా మారాడు. ఏ విధంగా అంటే గనక మన కోడికత్తి సీన్ అయితే గనక ఎలా బలైపోయాడు, అలానే ప్రశ్న రావణ్ అనే వ్యక్తి కూడా వైసీపీ ఉచ్చులో ఇరుక్కొని నోటికొచ్చిన అడ్డమైన వాగుడు వాగి తన కులాన్ని తప్పుగా ప్రొజెక్ట్ చేసుకొని తను కమ్మ కులానికి సంబంధించిన వ్యక్తిగా చెప్పుకుంటూ కాపుల లీడరు, అంటే కాపుల లీడరు అని చెప్తున్నారు కదా పవన్ కళ్యాణ్ గారిని చిరంజీవి గారిని, లేదంటే గనక మెగా కుటుంబం మొత్తాన్ని దూషించడంలో భాగంగా ఈ వ్యక్తిని అయితే గనక వైసీపీ నాయకులు వాడుకున్నారు. అసలు ఏం జరిగింది? దళిత క్రైస్తవం శంకారావ సభలో దళితులకి క్రైస్తవంలోకి వెళ్తే గనక వాళ్ళ రిజర్వేషన్ పోతుంది అంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్. దాని మీద మా ఎజెండా ఇది అని చెప్పి 31 పాయింట్లతోటి, అంటే అలా పోకుండా ఉండాలి, మా హక్కులు మాకు ఎస్సీ హోదా అనేది మాకు కల్పించాలి అంటూ ఏదైతే పెట్టుకున్నారో అక్కడ సభ, ఆ సభని హైజాక్ చేసి తన సొంత గ్లెడ్జ్ కోసం, లేదంటే తన సొంత ఫేమ్ కోసం వాడుకున్న ప్రశ్న రావణ్, అదే బచ్చలకూర జోసెఫ్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని నోటికి వచ్చినట్టు మాట్లాడారు. చెప్పు తీసుకొని కొడతా అంటున్నారు, లేదంటే నోట్లో అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారిని అయితే కనుక కళ్ళల్లో ఏమన్నా పెట్టుకున్నారా అని మాట్లాడుతున్నారు. నోటికి వచ్చినట్టు మాట్లాడారు. అతని మీద కేసులు నమోదైనాయి. అతన్ని ఒక కోర్టు నుంచి ఒక పోలీస్ స్టేషన్ నుంచి ఇంకో పోలీస్ స్టేషన్కి అరెస్ట్ చేస్తూ తీసుకువెళ్తున్నారని మాట్లాడుతున్నారు కదా. అసలుకి ఇక్కడ మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే దీంట్లో ప్రకాష్ రాజు గారికి ఏం సంబంధం? ఈ ప్రకాష్ రాజు అనే వ్యక్తి దాదాపు నాకు తెలిసి నాన్ బెయిలబుల్ కేసులో బయట తిరుగుతున్న వ్యక్తి. మరి అతన్ని ప్రభుత్వాలు ఎందుకని పట్టించుకోవట్లేదో నాకైతే అర్థం కావట్లేదు. 4 రాష్ట్రాల్లో 4 ఓటు హక్కులు కలిగి ఉన్నందుకు నాన్ బెయిలబుల్ కేసు తోటి బయట తిరుగుతున్నాడు అతను. మరి అతను కూడా మాట్లాడుతున్నాడు ఈ రోజు బయటకు వచ్చి. ఏమంటున్నాడు ప్రకాష్ రాజ్? ఒక్కసారి వినిపిస్తాను. ఇంకా ఎంత దిగజార్చాలండి? రష్యా ఈ దేశంలో 4 రోజుల్లో 4 కేసుల్లో 4 సారి బెయిల్ తీసుకున్న 4 వేరే వేరే కోర్టులో 4 వేరే వేరే జడ్జిలు మీరు తెచ్చినది తప్పుడు కేసులు, ఆయన అరెస్ట్ చేయలేము అని చెప్పినా మళ్ళీ సిగ్గులేక అహంకారంతో పదవి ఉందని ఇంకోసారి అరెస్ట్ చేసి 5వ కేసు వేసి మళ్ళీ తీసుకెళ్తున్నారా? ఇంతవరకు విన్నారు కదా, అహంకారంతో 5వ కేసు వేసి తీసుకెళ్తున్నారా అన్నాడు. అసలు 4 కోర్టుల్లో జరిగిన జడ్జిమెంట్ వివరాలు మీకు ఏమైనా తెలుసా? ఇతనికి 7 ఏళ్ల లోపు చట్టం, 7 ఏళ్ల లోపు ఎవరికైతే శిక్ష పడుతుందో, ఏదైతే బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం 7 ఏళ్ల లోపు శిక్ష పడే వాళ్ళకి మాత్రమే రిమాండ్ విధించబడుతుంది అనేది భారత న్యాయ సంహితలో కొత్తగా చేర్చినటువంటిది చట్టం. అది దాని ప్రకారం ఇతను దూషణ పర్వానికి దిగాడు కాబట్టి దీనికి 7 ఏళ్ల లోపు శిక్ష పడదు కాబట్టి ఇతనికి రిమాండ్ ఇవ్వలేము. కానీ ఇతను ప్రతిరోజు, అంటే ఏ కేసులో అయితే ఎక్కడైతే అరెస్ట్ అవుతున్నారో ఆ స్టేషన్కి వచ్చి అతను సంజాయిషి ఇచ్చుకోవాలి, కోర్టు కేసుకు అటెండ్ కావాలి అనే కండిషన్తోనే కదా అతనికి బెయిల్ వచ్చింది. మరి తప్పుడు కేసు ఎలా అవుతుంది? సరే, తెలీదు, నీకు తెలీదు, ఓకే. జడా శ్రావణ్ గారు కూడా అదే మాట్లాడుతున్నారు. ఆయనకైనా న్యాయం తెలియదు. ఆయన తెలియదులేండి, ఆయనకి ఎలా తెలుస్తుంది? నాన్ ప్రాక్టీస్ లాయర్ కదా ఆయన. నాన్ ప్రాక్టీస్ లాయర్ కి లా గురించి ఎలా తెలుస్తుంది? ఇంత గురించి, దీని గురించి ఎందుకంటారు మీరు? తప్పుడు సమాచారం ప్రజల్లోకి ఎందుకు తీసుకువెళ్తున్నారు? అది కాదు పిచ్చోడా, రోడ్డు మీదకెళ్ళి నోటికొచ్చినట్టు మాట్లాడి నీ నోట్లో
అంటూ గ్యాప్ ఇస్తే గనక ఆ గ్యాప్ లో ఎవరొకళ్ళు ఏదో ఒకటి పెడతారు కదా. అందుకనే ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు పదానికి మధ్య గ్యాప్ లేకుండా మాట్లాడటం నేర్చుకోవాలి కదా. అది మాట్లాడకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడితే కనుక ఇలానే కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందిరా పిచ్చోడా. అరే పిచ్చోడా, నీకే చెప్తుంది. ఎవరు ఈ పిచ్చోడు ఎవరయ్యా అంటే గనక మన ప్రకాష్ రాజ్. ఓకే, దాన్ని పక్కన పెడదాం. ఈ రోజు ఆయన మీద పెట్టిన కేసుల్లో ప్రధానమైంది వచ్చేతలకి ఉపా యాక్ట్ 1967లో సెక్షన్ 13, సెక్షన్ 39 కింద కేసు పెట్టారు. దీని గురించి మనం అసలు ఎందుకు పెడతారు ఈ కేసు అనేది తెలుసుకుందాం. సెక్షన్ 39 కానీ సెక్షన్ 13 కానీ చెప్తుంది ఏంటంటే కనుక ప్రధానంగా చెప్తుంది ఒకటే, నిషేధిత ఉగ్రవాద సంస్థలు కానీ నిషేధిత నక్సలైట్ సంస్థలకు కానీ కొమ్ము కాస్తూ లేదంటే వాళ్ళకి అభినందనలు తెలుపుతూ ఎక్కడైనా మీటింగ్ పెట్టినా ఎక్కడైనా స్పీచ్లు ఇచ్చినా సరే ఈ యాక్ట్ అనేది అడాప్ట్ అవుతుంది అనేది ప్రధానంగా ఈ ఉపా చట్టంలో అనేది పేర్కొనబడింది. అరే దీనికి ప్రశ్న రావడానికి సంబంధం ఏందనుకోవచ్చు. అతని మీద నమోదైన కేసు, అతను ఇచ్చిన ఇంటర్వ్యూ ఆధారంగానే మీకు వినిపిస్తా, ఒక్కసారి వినండి. నక్సల్బరీ మూవ్మెంట్ కావచ్చు, మావోయిజం కావచ్చు, మన దేశంలో ఎట్లా 1960 నుంచి ఎట్లా నక్సల్బరీ అప్రైజింగ్ ఎట్లా జరిగింది అని. అయితే మన పక్కింటి వాడికి కూడా, మన పక్కింటి వాడు ఎదిగితే తట్టుకోలేని సమాజంలో బ్రతుకుతున్న మనకి ఇప్పుడు ఇతను డైరెక్ట్ నక్సల్బరీ ఉద్యమం గురించి, మావో ఉద్యమం గురించి మాట్లాడుతున్నాడు. వాటి రెండిటిని భారతదేశ ప్రభుత్వం నిషేధిత సంస్థల జాబితాలో, నిషేధిత ఉగ్రవాద సంస్థల జాబితాలో జాయిన్ చేయడం అనేది జరిగింది. వాటిని అప్రిషియేట్ చేస్తూ మాట్లాడాడు కాబట్టే ఇతని మీద కేసు నమోదైంది. ఇతను వాటికి మద్దతుగా ఎలా మాట్లాడాడు, ఇప్పటి వరకు మద్దతుగా ఏం మాట్లాడలేదు కదా అనుకోవచ్చేమో. వినండి, మీరే వినండి. మన పక్కింటి వాడు చచ్చిపోతున్నా సరే మనకెందుకులే అని వేడుక చూస్తూ ఫోన్ లో వీడియోలు తీసే మనకి, అలాంటి సొసైటీలో ఆదివాసీ గిరిజన ప్రాంతాల నుంచి, ఆదివాసీ గిరిజన ప్రాంతాలు లేదు బడుగు బలహీన వర్గాలకు జరిగిన అన్యాయాల మీద, అటవీ ప్రాంతంలో జరిగే అక్రమ మైనింగ్ల మీద, దోచేస్తున్న భూముల మీద. ఇప్పుడు ఇతను చెప్తుంది ఏంది, వీటన్నిటి మీద వాళ్ళు పోరాడారు కాబట్టి వాళ్ళకి మహానాయకులు అన్నట్టు పిలిపిస్తున్నారు. మరి వాళ్ళ చేతిలో అమరులైనటువంటి జవాన్లు కానీ పోలీస్ ఆఫీసర్లు కానీ ఇన్ఫార్మర్ల నెపంతో బలైపోయిన అమాయకుల గురించి ఏ రోజైనా మాట్లాడాడు? నేను అమాయకుల పక్షాన ఉంటాను అని మాట్లాడుతున్నా ఇదే జోసఫ్ అలియాస్ రావణ్ అలియాస్ ప్రశ్న. నేను డైరెక్ట్ గా ప్రశ్నిస్తున్నాను నిన్ను. ఇతను మాట్లాడిన దాంట్లో మీకు తప్పు కనపడకపోవచ్చు, నేనే చెప్తున్నా అతను మాట్లాడిన దాంట్లో తప్పు లేదని మీరు ఎలా అంటారు? నిషేధిత ఉగ్రవాద సంస్థలకి, నిషేధిత నక్సలైట్లకి, నిషేధిత మావోయిస్టులకి తన ఎలా మద్దతు తెలుపుతాడు? భారత ప్రభుత్వం నిషేధించిన వాళ్ళకి, ఆ మొత్తం ప్రజలందరికీ గొంతుకై వాళ్ళందరి తరపున పోరాడి, వాళ్ళకి ఎలాంటి సంబంధం లేకపోయినా సరే ప్రభుత్వానితో, సిస్టమ్ తో డిఫర్ అయ్యి ఆయుధం పట్టి ప్రాణాలు కూడా వదిలేసిన ప్రతి ఒక్క అమరవీరుడికి ఈ ఎర్రకండువ అంకితం చేస్తూ జస్ట్ ఏదైతే గనక అతను వేసుకున్న ఎర్రకండువ గురించి చెప్తూ అతను చెప్తుంది ఏంది, ఏదైతే అమరులు అయ్యారో అంటే చనిపోయారో నక్సలైట్లకి మావోయిస్టులకి ట్రైబ్యూట్ గా వాళ్ళకి నివాళులు అర్పిస్తూ నేను ఆ ఎర్రకండువ వేసుకున్నాను అంటున్నారు. అంటే ఇతను నక్సలిజాన్ని, మావోయిజాన్ని, అర్బన్ నక్సలిజాన్ని పెంచి పోషించడానిక ఇతను భారతదేశంలో ఉంది. ఇది నేను సూటిగా అడుగుతున్న ప్రశ్న. ఇలాంటి వ్యక్తి మీద ఉపా చట్టం పెట్టడం తప్పు అని ఎలా మాట్లాడుతున్నారు ఈ మేధావులందరూ? నక్సల్ చేతిలో అమరులైనటువంటి పోలీస్ జవాన్లు కానీ, లేదంటే మిలిటరీ ఆఫీసర్లు కానీ, లేదంటే గనక కమాండో ఆఫీసర్స్ కానీ, ఎంతమంది అమాయకులు ఏదైతే ఇన్ఫార్మర్ల నేపంతో వాళ్ళ గొంతులు కోసి చంపారో మరి వాళ్ళకి కానీ ట్రైబ్యూట్ ఏ రోజైనా తెలిపావా మిస్టర్? మరి అలాంటి వ్యక్తి మీద ఉపా చట్టం పెట్టడం తప్పు అంటే నువ్వు మాట్లాడే విధానం కరెక్ట్ కాదని నేను అంటాను. ఇప్పుడు నువ్వు అంటున్నావు, ఇవన్నీ మాట్లాడుతున్నావు, నీ బుర్రలో ఏదన్నా అని నేను గ్యాప్ ఇచ్చానుకో, ఆ గ్యాప్లో ఇంకొకళ్ళు ఏదైనా పెడతారు. అందుకనే మనం మాట్లాడేటప్పుడు మన నాలిక అదుపు తప్పకూడదు అనే మాట నేనైతే అంటున్నా.
ఇదే విషయం మీద నేను ఎవరు మాట్లాడినా సరే ఈ విషయం మీద ఉపా చట్టం పెట్టడంలో అతని మీద ఎలాంటి తప్పు లేదు. నేను దీంతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. నక్సలిజాన్ని, మావోయిజాన్ని, అర్బన్ నక్సలిజాన్ని పెంచి పోషించే విధంగా ఎవరు మాట్లాడినా సరే, అది ఎవరైనా సరే, వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ, ఎవరైనా సరే, ఈవెన్ సిపిఐ, సిపిఎం నాయకులు ఎవరైనా సరే, వాళ్ళను కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని చెప్పి మాత్రం నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే గనక నక్సలైట్ల చేతిలో నలిగిపోయి కొన్ని రాష్ట్రాలు దశాబ్దాల కాలంగా వెనకబడిపోయి ఉన్నాయి. ఎందుకంటే అభివృద్ధికి నోచుకోకుండా, రోడ్డు కనెక్టివిటీకి లేకుండా కొన్ని వేల గిరిజన గ్రామాలు అల్లాడిపోతున్నాయి. అలాంటి వాళ్ళకి ఇతను సపోర్ట్ గా మాట్లాడుతుంటే, ఇతన్ని సపోర్ట్ చేస్తున్నారంటే కనుక మీరు చెప్పినట్టు మీరు కూడా రావణ్ లాగా అర్బన్ నక్సలిజాన్ని పెంచి పోషిస్తారా? నక్సలైట్లకు మద్దతుగా ఉంటారా మీరు కూడా? లేదంటే మావోయిజానికి ఆకర్షితులై మీరు ఆయుధం పట్టుకోవడానికి వెళ్తారా? ఆలోచించండి ప్రజలారా. ఇలాంటి వ్యక్తి వల్ల దేశంలో గొడవలు తప్పితే శాంతి అనేది నెలకొల్పలేము. ఇది గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుకుంటూ ఉంటా మరి.